కాదు చూస్తున్నా ఎప్పుడన్నా రీల్స్‌లో ఈ గీతా కృష్ణ అనే ఆయన మాట్లాడే రీల్స్ ఎప్పుడన్నా మీకు ఒకటి రెండన్నా తగిలాయా ఆ రీల్స్ చూస్తున్నప్పుడు? రీల్స్ తలిగిన సంగతి పక్కన పెడితే అసలు వాడు డైరెక్టర్ అని కూడా తెలియదు నాకు. నేను నిజంగా ఇన్నేళ్ళ ఇండస్ట్రీ కోసం వచ్చిన, ఇండస్ట్రీలోనే ఉంటున్నా, ఇండస్ట్రీ గురించి పోరాడుతున్నా, ఏదో ఇండస్ట్రీలో ఏదో చేస్తూ ఉంటా. ఈడొక డైరెక్టర్ ఉన్నాడు, ఈడో సీనియర్ మోస్ట్ డైరెక్టరు, ఈడు ఈ సినిమాలు తీసిండని నాకు తెలియనే తెలియదు. చెప్పేదానికి నిజంగా చెప్తున్నా. అవి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడుగా, ఎవరిని వదులుతలేరు. అదే కదా, ఎవరిని వదులుతలేరు. నాకు అదే డౌట్. అసలు ప్రతి ఒక్కరు కింది అంటే స్టార్టింగ్ తరుణ్ దగ్గర నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాసు, కీరవాణి గారు, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, అంటే నాకు తెలిసి ఈడు ఎవడెవడి దగ్గరికి కథలు పట్టుకొని తిరిగిండో, వీడిని ఎవడెవడు రిజెక్ట్ చేసిండో అదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్ దొరికినాయి. అర్థమైందా? ఓకే, ఏదో ఆ యూట్యూబ్ ఛానల్ పోతే ఇంత, ఈ యూట్యూబ్ ఛానల్ పోతే ఇంత ఇస్తాడేమో అని చెప్పి ఎవరో పిలుస్తారు. పిలిచినప్పుడు ఊకుట్రా. ఇప్పుడు ప్రజాసేవ గురించో లేకపోతే ఇంకేదో మంచితనం గురించి మాట్లాడితే వాడిని ఎవడు చూడడా. అర్థమైనా? ఇప్పుడు చిరంజీవి గారినో, నాగార్జునో, లేకపోతే ఇంకోరినో పెద్ద పెద్దోళ్ళ గురించి మాట్లాడిననుకో, అరే ఏదో అన్నాడంట, అరే ఏదో చేసిండంట, ఇంతకుముందు మా రాకేష్ మాస్టర్ ఇట్లే చేస్తుండే. అర్థమైందా? ఆయన ఒకటి రాకేష్ మాస్టర్ తిట్టినా సరే వాళ్ళు వర్క్ విషయంలో తిట్టేవాడు, పర్సనల్ గా ఎప్పుడు తిట్టలే. ఈయన మరి పర్సనల్ గా తిట్టేస్తాడు. పూరి జగన్నాథ్ చార్మి గురించి మాట్లాడేస్తాడు. చార్మి పూరి జగన్నాథ్ వాళ్ళ ఇళ్ళల్లో పోయి మరి ఏమన్నా పాచిపర్లు ఇట్లా చేసిండో లేకపోతే వాళ్ళు చేస్తుంటే అన్ని చూసిండో తెలియదు. మరి ఎవడా వీడు నాకు అర్థం కాదు. వీడెవడు? వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి లేని బాధ వీనికి ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళ ఆవిడకి లేని బాధ, షార్మి గారికి ఏం లేని బాధ ఈయనకి ఎందుకు అంటే నాకు అర్థం కాదు. అదే కదా, గాలి పోయే కంప తలిగించుకున్నట్టు లేదు. అదే కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడు, పోయి ప్రజాసేవ గురించి మాట్లాడు. అసలు నువ్వు ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోతివి. నువ్వు కథలు పట్టుకొని ఎవరెవరిని తిరిగినావు వాళ్ళందరూ నేను రిజెక్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరిని వచ్చి పర్సనల్గా అటాక్ చేస్తావా నువ్వు? వాళ్ళ ఫ్యాన్స్ కుట్రా కట్టే పెట్టి లేపుతారు. అసలు ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ప్రభాస్ అసలు పాన్ ఇండియా స్టార్ ఎలా అయ్యాడో తెలీదు, ఏదో ఇష్టం వచ్చినట్లు. ఇక అంటే ఇప్పుడు వీనికి ఏంటంటే ఈయన పిలిచి ఒక డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తే, ఓ హీరో పిలిచి ఛాన్స్ ఇస్తే ఆ హీరో వాళ్ళు మంచోళ్ళు. ఈయన ఎవడైతే వద్దన్నారో వాళ్ళందరూ ఈ షెడ్యూల్, వాళ్ళ హీరోలు షెడ్యూలు, ఆ ప్రొడ్యూసర్లు షెడ్యూలు, అంతా ఇక డైరెక్టర్లు షెడ్యూల్. నీకెందుకు నీకు ప్రభాస్ రేంజ్ మరి నీకెందుకు? ప్రభాస్ గేటు దగ్గర పోగలుగుతాడా? పోతే పోయి కథ చెప్పు. ఆయన గురించి బ్యాడ్ చెప్పుడు ఎందుకు? నువ్వు సినిమాను పోయి సినిమా గురించి తీసి బట్టలు నువ్వు బయట పెట్టి నిలబెడితే నీకు ఏమో సాధించేది ఏంది? అంటే నువ్వు వద్దనుకున్నావు, నువ్వు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నావు, వాళ్ళు నేను రిజెక్ట్ చేసారు, పోతూ పోతే ఏం చేయాలి అర్థం కాక కడుక్కొని పోదామని. అర్థమైందా? కడుక్కొని పోదామని. నువ్వు సినిమా గురించి ఈడవచ్చు అంటే తెలియదా? తెలీదా? ఇండస్ట్రీ గురించి తెలియదా? ఇండస్ట్రీ తెరిచిన పుస్తకం కదా, అందరికి తెలుసు. నువ్వేంది చూపించేది? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అందరికి తెలుసు. ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలియదా? అయినా వాళ్ళకి లేని బాధ నీకెందుకు? వాళ్ళ ఇంటోళ్ళకి తెలియదా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏందని? ఈడేవాడు అంటే వచ్చి అన్ని చెప్పని ఇంకే. సో నాకు ఆశ్చర్యం ఏమంటే, RRR సినిమాకి ఆస్కర్ అవార్డు వచ్చింది. సో ప్రపంచం మొత్తం, ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు గొప్పగా ఫీల్ అవుతుంటారు. మా RRR సినిమా, మన RRR సినిమా, రాజమౌళి సినిమా, రామ్ చరణ్ సినిమా, ఎన్టీఆర్ సినిమా అని ఒక గొప్పగా చెప్పుకుంటుంటే, ఈయన అసలు RRR సినిమాకు ఒక గ్రామీణ అవార్డుతో పోలుస్తాడు. ఆస్కార్ రేంజ్, అసలు ఆస్కార్ అవార్డే వస్తే అసలు ఆస్కార్ గురించి వానికి తెలుసా? ఆస్కార్ మీనింగ్ అన్న తెలుసా? పోనీ వాడు ఎప్పుడన్నా ఆ కంట్రీలో ఇట్లా జరుగుతాయని ఎప్పుడన్నా చూసింటే కదా దాని వాల్యూ తెలిసేది. వాడు గ్రామంలో తిరిగేటోడు, మరి గ్రామం గురించి మాట్లాడతాడు తప్ప ఆస్కార్ గురించి ఎందుకు మాట్లాడతాడు? అర్థమైందా? వన్ రేంజ్ ఏంది తమ్ముడు, వాడేంది, వాని కథ ఏంది, వాడిని ఎప్పుడు గుర్తుపడతారు? పెద్ద పెద్ద సినిమాల గురించి పెద్ద పెద్దల గురించి మాట్లాడితే వాడిని ఏదో గుర్తుపడతారు అన్నట్టు వీడు కొత్త వేషం వేసిండాడు.
డైరెక్టర్గా ఫెయిల్ అయ్యిండు. సో బ్రతుకు తెరువు కోరక బతుకు తెరువు కోసమే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే పైసల కోసం. మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు పిలిస్తే ఇప్పుడు నువ్వు ఇప్పుడు గట్టిగా మాట్లాడేటోళ్ళు కావాలి నీకు. ఓ 2,000 3,000 ఇస్తే ఆ రోజు ఖర్చు వెళ్ళిపోతుంది అన్నట్ల. ఇది కొత్త వ్యాపారం. అర్థమైందా? ఎందుకే వాని గురించి వానికి మనం మాట్లాడి కూడా వేస్ట్ కదా వాని గురించి. వాడిని మనం అనవసరంగా హైలైట్ చేసినట్టు అవుతుంది. నేను ఏమంటా అంటే వీడు ప్రభాస్ గురించి మాట్లాడే అర్హత కానీ ఏమన్నా ఉందా? అసలు గేట్ కార్డు కన్నా రాణిస్తారా వీడిని? ఇంట్లో కన్నా ఓనిస్తాడా? ఎవరైనా గేట్ వాచ్మెన్ కూడా ఓనియరండి. ఈడు స్టూడియోలో కూర్చొని మాట్లాడు కాదు తమ్ముడు. బయటకు వస్తే బట్టలు ఇప్పి కొడతారని ప్రభాస్ ఫ్యాన్స్ మామూలు కాదు. గూటం పెడతారు, తెలంగాణలో గూటం అంటారు. అర్థమైందా? గూటం పెట్టి లేపుతారా అని. ప్రభాస్ గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు? అదే కదా పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం మనకు. అవును, అంత పెద్ద బాహుబలి 1 2 కలికి అంత పెద్ద హీరోని పట్టుకొని ఈడు ఏమనుకుంటుండు, లుచ్చ బతుకు వీంది కథ వేస్ట్ గాడు తమ్ముడు. రే నువ్వు బయటకి వస్తే కొట్టి చంపుతారు. ఆ స్టూడియోలో ఏమన్నా దాచుకొని పోయి ఆడ చేసుకుంటుంది. కానీ బయట ఏడన్నా తిరిగిండాను ఎవ్వరో ఒకరు ఫ్యాన్స్ వాడిని ఎత్తి వాళ్ళు కొడతారు అని. అంత దారుణంగా ఉంటుంది వాడు మాట్లాడే మాటలు. అట్లా నాకేం అనుకున్నాయి. మరి ఒక ఫ్యాన్ ఎట్లుంటుంది ఒక ఫ్యాన్స్కి. చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడుతూ చిరంజీవి గారు చేసే నటన అంటే రియల్ లైఫ్ లో కూడా ఆయన నటిస్తుంటాడు అన్నట్టు మాట్లాడుతాడు. అవును, ఆయన నటిస్తేనే ఇప్పుడు అది మా అసోసియేషన్ సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్దగా అయ్యింది. ఆయన నటించినప్పుడు ఆయన నిజంగా అట్లా అవసరం ఏముంది తమ్ముడు? ఎంతో మందికి ఇప్పుడు మా అసోసియేషన్ పెట్టి ఎంతో మందికి అది చేస్తున్నాడు. వీడు అసలు వీడు సినిమా ఓడే అన్న తమ్ముడు. వీడు అసలు నాకు అర్థం కాదు. ఒక సినిమా ఓడి అయ్యి ఉండి సినిమా వాళ్ళ గురించి మాట్లాడతారా అసలు ఎవడన్నా? ఇంక సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏమైనా ఉందా? ఇప్పుడు తల్లి గురించి కొడుకు మాట్లాడితే ఎట్లుంటుందో అట్లుంది వీడు. నిజంగా సినిమా ఇండస్ట్రీ వాడు అయితే, కలమ్మ తల్లి నమ్ముకున్నాడు అయితే, బిడ్డ అయితే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు, సినిమా వాళ్ళ గురించి మాట్లాడాడు. నాకు మస్తు బాధ ఉంది తమ్ముడు. నా అదృష్టం బాగాలేకపోతే నేనేం చేస్తా? అదే కదా. వాళ్ళననుడు వీళ్ళననుడు వాళ్ళననుడు అనుకుంటే నువ్వు ట్రై చేయి. ఏదో ఒకటి నీకు అదృష్టం బాగుంటే వాళ్ళలో నువ్వు ఒకటి అవుతావు. కానీ అంత ఫేమస్ కనీసం కాదు. ఎప్పుడో గతంలో 2-3 సినిమాలు ఏవో అవి హిట్ అయినాయో ఫట్ అయినాయో తెలియదు. ఏదో సోషల్ మీడియాలో చెప్పుకోవడమే తప్ప నాకు అసలు తెలియదు తమ్ముడు. నాకు కాదు కదా, ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎవ్వరికి కూడా వాడి గురించి తెలియదు. వాడు ఇప్పుడు ఏదో క్యాప్ పెట్టుకుని వచ్చి కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చి ఉన్నగా కలర్ పూల రంగం లాగా షర్ట్లు వేసుకొని కూర్చొని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతాడు. సమంత గురించి మాట్లాడుతాడు, సమంత పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతాడు. వీళ్ళ ఇంట్లో ఎట్లుందో తెలియదు, వీళ్ళ ఇంట్లో ఏమైతారో కూడా తెలియదు. అరే నువ్వు ఇప్పుడు నాకు అర్థం కాదు. ఈయన ఇంట్లో చక్కగా ఇటు చూసుకుంటే అయిపోయా కదా. వీళ్ళ ఇంట్లో ఎటుపోతుర్రు, వీళ్ళ ఇంట్లో ఏం చేస్తురు, నువ్వు వాళ్ళని చూసుకోరా నాయన. నీకు ఎవరన్నా ఉంటే వాళ్ళకు నువ్వు నీ ఫ్యామిలీది ఎట్లుందో తెలియదు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఎటు పోతురో తెలియదు. నువ్వు బయట ఫ్యామిలీ గురించి వాళ్ళు ఇటు పోతారు వీళ్ళు ఎటు పోతారు అని ఎందుకు నీకు? తమ్ముడు ఈయనకు ఉంటుంది తమ్ముడు గట్టిగా. వీళ్ళు ఫ్యాన్స్ ఎవరిని టచ్ చేస్తుండో వాళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా రెడీగా ఉంటారు కారం పొడి పట్టుకొని. కింద పెడతారు మీద పెడతారు కొడుకుకి. బయటికి రావట్లే, దొరకట్లే, అదృష్టం. బయట ఎన్న దొరికిండా ఎవడు? ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఫ్యాన్స్ ఉంటారు, క్యాబ్ డ్రైవర్లు ఫ్యాన్స్ ఉంటారు, ర్యాపిడో నడుపుకునే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. ఈడేడని అరే ఈడే రాయిగో చిరంజీవి గారిని అన్నాడు అని చెప్పి అంటే కథం బయటికి గుంజి బట్టలు ఇప్పి కొడతారు. ఇంకోటి ఆయన వయసు పెరిగిన ఆయన అరే మంచి గురించి చెప్పాలి కదా. నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు, నువ్వు మంచి గురించి చెప్పు, మంచి కష్టాల గురించి చెప్పు. ఒక డైరెక్టర్ ఎవరైనా హిట్ అయితే దాని కష్టం గురించి చెప్పు. నువ్వు నిజంగా డైరెక్టర్వా 24 క్రాఫ్ట్స్ నువ్వు మెయింటైన్ చేసినోడు అయితే దాంట్లో ఉన్నోళ్ళు ఎంతమంది కష్టపడతారు ఏంది వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు ఫేమస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడి నువ్వు ఫేమస్ అవుతున్నావు తప్ప ఏం లేదు. నువ్వు ఫేమస్ గానికనే మాట్లాడుతున్నావు. ఇక్కడ ఫేమస్ కూడా కాదు, ఏదో పైసల కోసం ఏదో యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే ఒక పైసలు యూట్యూబ్ వాళ్ళకు ఏదో ఒకటి కావాలన్నప్పుడు ఎవరొకరు పెద్దల గురించి మాట్లాడాలంటే ఈడు ఒకటి దొరికిండు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇటు దొరికిండు. ఇన్ని వాడుకుంటారు, కొబ్బరి చిప్ప వేస్తారు వాడుతారు అంతే.
గతంలో కత్తి మహేష్ అని ఒక వ్యక్తి ఉండే, కత్తి మహేషోడు, రాకేష్ మాస్టరోడు, ఇంకోటి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉండే. ఏమైపోయారు? కనుమరుగైపోయారు. అర్థమైందా? నువ్వు ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఏముండదు తమ్ముడు, 3 రోజులు ముచ్చటే. అర్థమైందా? నేను మాట్లాడతా, మస్తు మాట్లాడాలంటే నేను సాధించేది ఏముంది అదే కదా. అరే ఒక 100 ఏళ్ళు మనకు చెప్పుకునే ఇండస్ట్రీ అబ్బా అది. పెద్ద పెద్ద వాళ్ళు అందరు చచ్చిపోతే కూడా మనం సినిమాలు చూస్తలేమా? చూస్తున్నాం. మరి అట్లా మనం ఒకరం కావాలి కానీ బాగా ఫేమస్ అయిన వాళ్ళని తిట్టి నువ్వు చేసేది ఏముంది? నేను దగ్గరికైనా రానిస్తారా వీన్ని? వీళ్ళు ముందే రానియరు, ఎవరు రానియరు, ఏ గేట్ కాడికి కూడా రానియరు. అట్లాంటిది నువ్వు మళ్ళా ఇంకా నీ కాళ్ళ కాడికి నువ్వు అది చేసుకుంటున్నావు అంటే నీ కాళ్ళ కాడికి నీళ్ళు తెచ్చుకుంటారు చూడు, అట్లా చేసుకుంటున్నాడు. బాలకృష్ణ గారిని తిడతాడు అసలు. అది ఎంత అంటే బాలకృష్ణ గారు ఒక్కసారి బయటకు వచ్చి తొడ కొట్టిండు అనుకో, నా కొడుకు తొడ మెడ అన్ని లేచిపోతుంది. అర్థమైందా? ఆయన ఒక్కసారి ఫోకస్ చేపి కన్ను కొట్టిండు అనుకో ఎవరికన్నా, అరే వాడు పలానాడు ఇట్లా అని చెప్పి ఫ్యాన్స్ కి ఇంటికి పోయి ఇంటికాడికి వెళ్ళి లేపుకొచ్చి కొడతారు. ఫ్యాన్స్ మీకైతే ఒకటి దొరికిండయా, వాడిని వీడియోలు వాని ఫోటోలు అన్నీ పెడతా నేను చూడుర్రి. వాడు దారుణంగా మీ హీరోల గురించి దారుణంగా, మీ హీరోలు కాదు మన హీరోల గురించి చెప్తున్నా, తెలుగు వాళ్ళ గురించి. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఒక్కొక్కరికి, నేను ఆంధ్ర సైడ్ చూసినా కదా, దేవుని ఫోటోల పక్కన ఫోటోలు పెట్టుకొని పూజిస్తారు. బాలకృష్ణ గారిని కానీ, మహేష్ బాబు గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా, ప్రభాస్ని, ఎన్టీఆర్ని, వీళ్ళంతా కూడా ఒక దేవుడి కంటే ఎక్కువ. ఇప్పుడు అట్లాంటి దేవుడినే తిడుతుండు. మరి భక్తులకు కోపం రాదా? నసులుతారు ఇట్లా పాన్ పరాకేసి, ఎట్లా నసులి ఇట్లా వేసుకుంటారో అట్లా నసిలి పడేస్తారండి. ఇది అంటే నేను అంటుంది అంటే ఇలాంటి వాళ్ళు జస్ట్ ఫేమస్ అయ్యి బిగ్ బాస్ అవే టార్గెట్ ఉంటుందా? ఈయన బొందో ఈయన ముసలి అదే మీడియా అయిపోయి డైరెక్ట్గా నరేవన్నీ ఒకసారి పిలుగుతాముడు వాడిని, ఒకసారి డైరెక్ట్ పిలిచి వాడిని డైరెక్ట్ కెమెరాలు ఆఫ్ చేసి వాడిని 4 క్వశ్చన్లు అడుగుతా అంతే. వాడి నరం కట్టు కావాలి. అర్థమైందా? డెఫినెట్లీ చేద్దాం. ఒకసారి విలువాన్ని ఒకసారి వాడు ఏందనుకుంటుండో వాడికి అత్త ఏందో ఒకసారి అడుగుతాం. మరి ఏంద్రని బాధ ఏం చెప్పు, నీకేం కావాలి? పువ్వ కావాలా, పైసలు కావాలా, ఫేమ్ కావాలా? నిన్ను ఎవరు తీసుకుంటాడు అనుకుంటున్నావురా నువ్వు? నాకు అర్థం కాదు. అంటే నువ్వు బిగ్ బాస్ పోదాం, ఇంకో దానికి పోదాం అనుకుంటున్నావేంది? నీ ముసలి నీ వేషాలు, అమ్మ కలర్ అంగులు వేసుకొని, కలర్ క్యాపులు పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, సినిమాల గురించి మాట్లాడినామంటే బిడ్డ నీ తోడకలు తీస్తాం అనుకుంటున్నాము. తెలంగాణలో ఏడ కనబడ్డా కూడా బట్టలు ఇప్పి కొడతా నువ్వు అనుకుంటున్నావు. సినిమా వాళ్ళ గురించి నువ్వు సినిమా గురించి కానీ మాట్లాడొద్దు. అది ఎంత పెద్ద సంస్థ తమ్ముడు. దాంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా సెలబ్రిటీ కావాలి, వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ కావాలంటే ఎంతమందిని చేస్తుంది కలమ్మ తల్లి. అదృష్టం ఉండాలి, కొద్దిగా రాసి పెట్టుకొని రావాలి. ఎన్నేళ్ళ తమ్ముడు దాన్ని నమ్ముకొని ఉన్నోళ్ళం ఎప్పటికో వస్తుంది. నువ్వు ట్రై చేయి. సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ఫామ్. ఒక్క షార్ట్ ఫిల్మ్లతో పెద్ద పెద్ద డైరెక్టర్ ఉన్నారు. ఈయన అంత తోప్ సింగ్ అయితే ఒక షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ వచ్చిన వెబ్ సిరీస్ చెయ్యి. నీ కథను ఎవడన్నా నమ్మి, నిన్నెవడన్నా నమ్మి ఎవడన్నా వస్తే పెద్ద డైరెక్టర్ల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఉందా? అదే కదా. నువ్వు ఒక డైరెక్టర్ అయి ఉంటే ఇంకో డైరెక్టర్ గురించి మాట్లాడాలి. పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడతాడు ఈయన. అసలు ఆయన ఏంటి, ఆయన గేట్ కాదు, అసిస్టెంట్ ఇంటి దగ్గర కూడా రానిలేడు. ఎందుకే నీకు నీ ముసల్పానానికి నీ వేషాలు లేస్తుందో కూడా లేవదో కూడా అర్థం కాదు. ఈ టైంలో ఎందుకు ఈయనకి నాకు అర్థం కాదు. ఎందుకు తమ్ముడు పబ్బం గడుపుకొని ఇంకా నీకు సినిమాల్లో దొరికిరా పోయి నా సొంటోడు నీకు దొరికితే తమ్ముడు ఎట్లా కొడతా కూడా తెలియదు తమ్ముడు. నువ్వు స్టూడియోకి పిలిచితే ఫస్ట్ 2 పచ్చికట్లు వేసి మాట్లాడతా. అరే నువ్వు సినిమా వేరు, అసలు నువ్వు సినిమా గురించి మాట్లాడుతున్నావు. సినిమాలో ఉట్టి, సినిమాలో తిని, సినిమాలో పెరిగి, సినిమా పైసలు తిని సినిమా నీకు సంబంధించిన అన్నీ తెలిసినవి. సినిమా మంచి గురించి మాట్లాడి చెడు గురించి ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఫేమస్ కానీ ఇంకా సినిమా ఇండస్ట్రీ చెడు చేస్తారా? అదే కదా. టాప్ హీరోలందరినీ డిగ్రేడ్ చేస్తాడు. ఎన్టీఆర్ ని, రామ్ చరణ్ ని, ప్రభాస్ ని, అల్లు అర్జున్ ఎవరిని చూసినా తిట్టేదే. అసలు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? లేటెస్ట్ పుష్ప పెద్ద నేషనల్ అవార్డు విన్నర్. అట్లా అయిన పర్సన్ పట్టుకొని అట్లా చేస్తారు ఎవరన్నా? మన తెలంగాణ నుండి గద్దర్ అవార్డ్స్ కూడా బెస్ట్ హీరో ప్రకటించారు. మరి కనీసం దాంట్లో కన్నా పిలుస్తారా?
వాళ్ళు ఇప్పుడు అది పెట్టి కమిటీ ఉంటది ఫంక్షన్ పెట్టుకుంటారు. ఆ ఫంక్షన్ కన్నా అరే పోతావురా నువ్వు అన్నీ కొట్టి చంపుతారు తమ్ముడిని, గప్ప 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 తలిగిస్తారు ఆడ. అర్థమైందా? అందరినీ టచ్ చేస్తున్నాడు. ఆడ ఏడన్నా దొరికితే గప్ప గప్ప తలిగిస్తారు అని. ఈ మెంటల్ లైవ్లు ఉన్న అంటే మీడియాలో ఉన్నా కాబట్టి తిట్టలేకపోతున్నా, కానీ దారుణంగా తిడతలేకపోతే బయట కనబడితే ఏం మనిషి తమ్ముడు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా? ఒక కలమ్మ గురించి, కలమ్మ తల్లి బిడ్డల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? అర్హత ఉందా నీకు అసలు? నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిన్నెందుకు నువ్వెందుకు వెనకబడ్డావో నీకు అర్థమవుతుంది. ఇటు చూసిండ తమ్ముడు ప్రతి ఒక్కరు ఇంట్లో పోయి ఇంట్లో నాకు తెలిసి ఆఫీస్ బాయ్గా చేసిట్టాడు తమ్ముడు, డైరెక్టర్ కాదు తొక్క కాదు. అర్థమైంది? అందరి ఆఫీసుల దగ్గర ఇడు ఆఫీస్ బాయ్గా చేసిట్టాడు. అందుకని అందరి గురించి తెలిసింది. నువ్వు చెప్పురా, నువ్వు ఆఫీస్ బాయ్ నిజంగా నువ్వు ఆఫీస్ బాయ్ ఒప్పుకుంటే సినిమా ఆఫీసులల్లా నువ్వు వీళ్ళ చెప్పే గురించి అన్ని నేను నిజమని నమ్ముతా. అర్థమైందా? లేకపోతే ఇటు చెప్పేటివన్నీ ఫేక్. ఎవరికి తెలుస్తాయి తెలుసా? కారు డ్రైవర్కి, ఆఫీస్ బాయ్కి, పెండ్లానికి. అర్థమైందా? పెళ్ళానికి కూడా కొన్ని తెలియవు. కార్ డ్రైవర్ ఆఫీస్ బాయ్ కి ఆఫీస్ కి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఏ టైంకి వస్తున్నారు అన్ని తెలుసు. అట్లాంటి వాళ్ళు అయితేనే అన్ని తెలుసు. నాకు తెలిసి కార్ డ్రైవర్ అన్నవి ఉండాలి, ఆఫీస్ బాయ్ అని ఉండాలి. లేకపోతే నీకు ఇవన్నీ తెలియవు. నువ్వు చెప్పేటివన్నీ ఫేక్ బస్. జస్ట్ పాపులారిటీ కోసం చెప్తున్నాడు అంతే. వీడు చెప్పేదన్నీ అబద్ధాలు. లేదు నేను ఒకప్పుడు కార్ డ్రైవర్ని చిరంజీవి గారికి, నేను ఒకప్పుడు ఎన్టీఆర్ గారికి నేను ఆఫీస్ బాయ్ అని చెప్పు, నేను ఒప్పుకుంటా. అరే నిజమే ఆడు ఉండొచ్చు, ఆడ జరిగినాయని మనం తెలిసి ఉండొచ్చు అని చెప్పి అనుకోవాలి. లేకపోతే ఈడొచ్చి చెప్పనికే అదే కదా, ఈడికెళ్ళి వచ్చి నువ్వు ఇవ్వను కూడా తెలియదురా నాయన, నువ్వు వాళ్ళ గురించి వచ్చి మాట్లాడుతున్నావు. ఎట్లా నమ్ముతా నేను? గట్టిగా అరిస్తే గుండె జారుతుంది అట్లుంటాడు ఆయన. కిందకు వస్తాయి మీదై కిందకు వస్తాయి ఉన్నాయో లేవో కూడా తెలియదు. అట్లుంటది కథ. ఫేక్ గాడాడు, ఫేక్ గాని మాటలు, ఫేక్ కథలన్నీ.